నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు చాలా కీలకమైన ప్రాజెక్టు. 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు ప్రతి సోమవారం అంటే నెలలో నాలుగో సోమవారం పోలవరం సోమవారం అని ఒక కార్యక్రమం పెట్టుకుని 14లో చంద్రబాబు నాయుడు గారు ఒక యజ్ఞంలాగా పనిచేశారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి. మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పోలవరం బాట పట్టారు. ప్రతి సోమవారం అంటే నెలలో ఒక్క సోమవారం పోలవరానికి కేటాయిస్తూ ఖచ్చితంగా పోలవరానికి రావటం, అక్కడ పనులు తనిఖీ చేయటం, అధికారులతో రివ్యూ చేయటం. మరి ఈసారి 2024లో అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జూన్ 17వ తేదీన 2024 జూన్ 17న తొలిసారిగా 24 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 17న పోలవరం ప్రాజెక్టు సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టుకు వచ్చారు. పోలవరం ప్రాజెక్టు అంతా కలిగి తిరిగారు, చూశారు, అధికారులతో రివ్యూ చేశారు. ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ 12వ తేదీన ముఖ్యమంత్రి పోలవరానికి వచ్చారు. అంటే జూన్ తర్వాత ప్రతి నెల 4వ సోమవారం పోలవరం అని పెట్టుకున్న షెడ్యూలు ఒక్కసారిగా మారిపోయింది. మరి కారణాలు ఏంటి? రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల, లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడంలో ఆలస్యమా, లేదంటే ప్రాజెక్టు నిర్మాణ పనుల జాప్యమా? మరి కారణాలు తెలియదు. 2014 నుండి 19 వరకు చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు పైన చాలా సుదీర్ఘంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇరిగేషన్ అధికారులతో ఢిల్లీ నుంచి కూడా కేంద్ర మంత్రులు తీసుకొచ్చి చాలా శరవేగంగా పనులు చేయించేవారు. కానీ 2024 అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 10 నెలలు అవుతుంది. మరి 10 నెలల్లో కేవలం 2 సార్లు జూన్ 17వ తేదీన 2024 ఇబ్బంది తప్ప పురోగతి కనిపించే పరిస్థితి లేదని ఏమన్నా గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇచ్చారా? మరి కారణాలు తెలియదు. ప్రతి సోమవారం అంటే ప్రతి నెల సోమవారం 4వ సోమవారం పోలవరం పెట్టుకున్న చంద్రబాబు గారు మరి 2 సార్లు వచ్చారు ఈ 10 నెలల ప్రభుత్వం కాలంలో. మళ్ళీ ఈ నెల 27న సోమవారం అనేది పక్కకి వెళ్ళిపోయింది. మరి ఈ నెల 27 అంటే మార్చి 27వ తేదీన చంద్రబాబు నాయుడు గారు పోలవరం కార్యక్రమాన్ని పెట్టినారు, పోలవరం పర్యటనకు రాబోతున్నారు. మరి 2014 నుండి 19 వరకు ప్రతి నెల 4వ సోమవారం పోలవరం అని షెడ్యూల్ పెట్టుకుని దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనం కలిగేలా పోలవరం సోమవారం అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టి చంద్రబాబు గారు రాష్ట్రం అంతా ప్రచారం చేశారు. అలాంటిది 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు, అది కూడా 10 నెలల కాలం వచ్చారు. 3వసారి మార్చి 27, అది సోమవారం కాదు. ఎందుకు సోమవారాన్ని మార్చేసుకున్నారు అనేది ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ నడుస్తుంది. వేళ రాజకీయ పార్టీలు కూడా మరి ప్రతి నెల పోలవరం సోమవారం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సోమవారాన్ని దాటవేసి ఇప్పుడు ఇది 3వసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3వసారి పోలవరానికి చంద్రబాబు గారు నెల 27కి రావడం అంటే రాజకీయ పార్టీలు చర్చే కాదు, ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా మార్పు వచ్చిందండి, ఈ మార్పులో కారణాలు ఏంటి, పోలవరం ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ తగ్గిందా, లేదంటే నిధులు లేక మరి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశాలు ప్రకటించారు కానీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందా, పోలవరం ప్రాజెక్టులు ఇప్పుడైతే జరిగే అవకాశం ఉందా లేదా అని ఏమైనా అనుమానం కలిగిందా, లేదంటే నిధుల కొరతతో వెంటాడుతుందా చంద్రబాబు గారిని అనేది క్లారిటీ రావాలి. ఏదేమైనా 14 నుంచి 19 వరకు పోలవరం ప్రాజెక్టు పైన చంద్రబాబు గారికి ఉన్న ఆసక్తి 2024లో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత పెద్దగా కనిపించడం లేదనేది రాజకీయ విశ్లేషణ భావన. మరి ఏం జరుగుతుంది? ఈ నెల 27న ముఖ్యమంత్రి గారు పోలవరం వచ్చిన తర్వాత రివ్యూ చేసి నిధుల పరిస్థితి ఏంటో కూడా వివరించే అవకాశం ఉంది. మరి ప్రతి సోమవారం రావాల్సిన షెడ్యూల్ ఎందుకు మార్చుకున్నారు అనేది ఏపీలో చర్చ జరుగుతుంది. దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
ముఖ్యమంత్రి గారు ఎందుకు ఒకేసారి ఆ వేగాన్ని తగ్గించారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.